ప్రభు యొక్క పరిచర్లో వెళ్తూ ఉన్నాం. మరి ఆనెపురంలో దేవుని యొక్క పిలుపు అందుకొని ఆ ప్రాంతంలో కాకుండా ఇంకా అనేక స్థలాల్లో పరిచర్య జరిగిస్తున్నటువంటి మరి సేవకుడు రాజేశాయి గారిని బట్టి వారు వచ్చినారు. వారి టీం మరి సంఘస్థులు కూడా వచ్చారు. వారిని బట్టి వందనాలు. వారు మరి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మరి క్లుప్తంగా అందిస్తారు. జాగ్రత్తగా మనం ఆలకిస్తాం. మంచిది, చాలా సంతోషం. హల్లెలూయా. సంతోషంగా లేరని తెలిసి కూడా సంతోషంగా ఉన్నారని అడగడానికి కొంచెం బాధగా ఉంది. ఆకలితో ఉందా? సంతోషంగా ఉన్నారా? అస్సలు మాట బయటికి రాలేదంటే చాలా ఆకలితో ఉన్నారని అర్థం. హల్లెలూయా, చాలా సంతోషం. ఏది ఏమైనా పెద్ద పెద్ద దైవ సేవకులందరూ మన మధ్యలో ఉన్నారు. వాళ్ళందరూ వారి అనుభవం అంతా లేదు, నా వయసు నాకు తెలుసు ఆ విషయం. కానీ ఈ దినాన మాట్లాడేది రాజేష్ పాస్టర్ గారికి మాత్రం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మంచిది. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి సమానులైన బాబురావు పాస్టర్ గారికి నిండు వందనాలు. అదే రీతిగా వేదిక మీద అలంకరించిన దైవ సేవకులందరికీ కూడా నిండు వందనాలు. మరిపేట మండలం వైస్ ప్రెసిడెంట్ గారైన అన్నగారికి వందనాలు. అలాగే తొర్రూరు మండలం నరసింహులపేట మండలం యొక్క ప్రెసిడెంట్ అన్నగారికి నిండు వందనాలు. మంచిది. దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. మిమ్మల్ని అందరినీ కొంచెం వాక్యం తిప్పడానికి వచ్చిన స్టోరీ లాగా మీకు వాక్యం చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ స్టోరీస్ అంటే? స్టోరీ కథ చూడండి, పిల్లలైతే ఎమ్మడే లేపేస్తున్నారు చేతులు. అన్న బయట ఉన్న వాళ్ళకి మీకు వినపడుతుందా వాయిస్? ఓకే, సంతోషం. ఒక స్టోరీ మీకు చెప్తాను. ఈ స్టోరీని మీరు బాగా ఆలోచించగలిగితే యేసు ప్రభు గురించి చాలా వరకు మీకు అర్థమవుతుంది. ఈ స్టోరీని ఆలోచించండి, యేసు ప్రభు గురించి మీకు బాగా తెలుస్తుంది. తండ్రి ఒకతను ఉన్నాడు. అతనికి ఏకైక కొడుకు, ఒకడే కొడుకు. అయితే తండ్రి ఉద్యోగం చేసేవాడు. అది ఎటువంటి ఉద్యోగం అయ్యా అంటే, ఒక నది మీద వంతెన ఉంటుంది. ఆ నది మీద వంతెన, ఆ వంతెన ఎత్తడానికి దించడానికి అతని జాబ్. అంటే దాని అర్థం ఏంటంటే, వంతెన ఆ నది మీద అనేకమైన ఓడలు వెళ్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఓడలు, షిప్స్ వెళ్తూ ఉంటాయి. పైనేమో ఆ వంతెన మీద నుండి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. వంతెన మీద నుండి ఏమవుతుంది? ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వస్తుంది అని తెలిసినప్పుడు ఆ వంతెన ఇలాగ కలపాలి. ట్రైన్ రావట్లేదు అన్నప్పుడు ఈ కింద ఉన్న ఓడలన్నింటిని పంపించడానికి ఈ ట్రైన్ని ఇలా డివైడ్ చేయాలి. అతడు అక్కడున్న దాన్ని అలా తిప్పినప్పుడు ఇలా కలిసి ఉన్న బ్రిడ్జ్ కాస్త ఇలా ఓపెన్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఓపెన్ బ్రిడ్జ్ అంటారు. అది మన దేశాల్లో చాలా వరకు లేవు, కానీ ఇతర కంట్రీ దేశాల్లో చాలా చోట్ల ఉన్నాయి. అయితే అటువంటి పరిస్థితిలో ఒకరోజు వాళ్ళ కొడుక్కి సెలవు దొరికింది. ఒకరోజు వాళ్ళ కొడుక్కి స్కూల్కి హాలిడే. అయితే డాడీ నేను వస్తాను డాడీ, నీతో పాటు నేను వస్తాను డాడీ అని చెప్పి బతిమిలాడటం ప్రారంభించాడు. గోస ఆడుతూ ఉన్నాడు. ఇందాక నా కూతురు కూడా అంతే, ఎక్కడ నిలబడితే ఇక్కడికి వస్తుంది, అక్కడ నిలబడితే అక్కడికి వస్తుంది. తిన్నీరు కూర్చునిరు పిల్లలు కదా, అలాగా ఉంటారు కొంతమంది కదా. అయితే శోధిస్తూ ఉన్నాడు ఊకే. అరే వద్దురా, డ్యూటీ చేసుకోవాలరా నేను, నువ్వెందుకురా వద్దు అని చెప్పినా కానీ లేదు డాడీ నేను వస్తాను మంకు పట్టి కూర్చున్నాడు. తండ్రి ఏం చేయాలో అర్థం కాక, సరే నువ్వు రా, కానీ నేను చెప్పినట్లు వినాలా, అట్లయితే నిన్ను తీసుకుపోతా, లేకపోతే నేను తీసుకెళ్ళాలంటే డాడీ నువ్వేం చెప్తావు అది నేను చేస్తాను అన్నాడు. వెళ్ళాడు, బయట ఆడుకోరా నువ్వు అని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు. అతనికి ఫోన్స్ వస్తూ ఉంటాయి. ట్రైన్ వస్తుంది అన్నప్పుడు ఫోన్ వస్తుంది. అప్పుడు బ్రిడ్జ్ని రెండింటిని ఏకం చేయాలా. అప్పుడు ఒకవేళ ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే దాన్ని ఓపెన్ చేస్తే కింద ఓడలన్నీ వెళ్ళిపోతాయి. ఒక రోజున అదే సమయంలో కొడుకు ఆడుకుంటూ ఉన్నాడు. అతను డ్యూటీకి వెళ్ళాడు. ఫోన్ మాట్లాడడానికి సిద్ధపడుతుంటే అందులో దూరం నుండి ట్రైన్ సౌండ్ విన్నాడు. ట్రైన్ సౌండ్ ఎలా వినపడుతుంది చెప్పండి? ట్రైన్ సౌండ్ ఎలా వస్తుంది? వస్తుంది కదా, అలా వస్తూ ఉంది ట్రైన్ సౌండ్. ఈ కొడుకు బయట కాస్త ఆ ట్రైన్ సౌండ్ విని డాడీ ట్రైన్ వస్తుంది, బ్రిడ్జి నువ్వు డౌన్ చేయాలా, బ్రిడ్జిని రెండింటిని కలపాలి కదా, డాడీ అని కేక వేస్తూ ఉన్నాడు. తండ్రి ఏమో లోపల ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. కేక వేసుకుంటూ అలాగే ఉన్నాడు, కానీ తండ్రి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ కొడుకు అనుకున్నాడు, నేనే వెళ్ళి దాన్ని తిప్పితే ఆ రెండు కలుస్తాయి కదా అని అనుకున్నాడు. వెళ్ళాడు, దాన్ని తిప్పడానికి ప్రయత్నించినప్పుడు పొరపాటున అందులో పడిపోయాడు. తండ్రి ఫోన్ మాట్లాడాడు, సిగ్నల్స్ కోసం అన్ని అడిగారు. బ్రిడ్జ్ ఏకం చేయమనగానే వచ్చి లోపలికి వచ్చి చూడగానే కొడుకు అందులో పడిపోయి ఉన్నాడు. చూస్తేనేమో ట్రైన్ చాలా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ తన కొడుకు అందులో ఇరుక్కొని పోయాడు,
తీసే లోపు ఏమవుతుందయ్యా అంటే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా వచ్చేసి ఆ నదిలో పడి చనిపోతారు. ఒకవేళ ట్రైన్లో ఉన్న వాళ్ళనే కాపాడాలి అనుకుంటే ఇక్కడ కొడుకు చచ్చిపోతాడు. తండ్రి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉన్నాడు. ట్రైన్ వస్తూ ఉంది దగ్గరికి, కొడుకేమో కేక వేస్తూ ఉన్నాడు, డాడీ డాడీ నన్ను తీ డాడీ, ప్లీజ్ డాడీ నన్ను కాపాడు డాడీ, ప్లీజ్ డాడీ. ఎంత కేకలేస్తున్న తండ్రి ఏడుస్తున్నాడు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లే. ఆఖరికి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ చక్రం అలా పట్టుకొని కొడుకు అరుస్తున్నప్పటికీ తిప్పడం స్టార్ట్ చేశాడు. అలా తిప్పుతూ ఉంటే కాలు విరిగిపోయింది. ఇంకా గట్టి కేకేస్తూ ఉన్నాడు కొడుకు, డాడీ డాడీ కాలు విరిగింది డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ నన్ను తీ డాడీ, నన్ను తీ డాడీ, నన్ను తీ డాడీ. కానీ తండ్రి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటితో తెలుసా? ఆ ప్రజలందరూ కాపాడబడాలి, ఆ ప్రజలందరూ రక్షించబడాలి, ఆ ప్రజలందరూ గమ్యం చేరాలి అని ఆశపడ్డాడు. అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే కేకలేసే కొడుకు కాస్త కొద్ది నిమిషాలకి, కొద్దిసేపటికి ఇక కేక అనేది వినపడలేదు. అంటే దాని అర్థం ఏంటిదో తెలుసా? కొడుకు పీస్ పీసే చచ్చిపోయాడు, పీస్ పీసే చచ్చిపోయాడు. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఇతడు ఏడుస్తూ ఉంటే, అరే పిచ్చోడ్రా వాడు ఏడుస్తున్నాడు చూడరా అని ట్రైన్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా అతన్ని హేళన చేస్తూ ఉన్నారు, అతన్ని బాధ పెడతా ఉన్నారు. అరే వాడు చూడరా అని తాగుతూ తిరుగుతూ ఎంతగానో అందులోనే ఉండి సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాక్కుంటూ వెళ్ళేవారు, పాన్ పరాకు ఊసుకుంటూ వెళ్ళేవారు, వాళ్ళందరూ కూడా ఇతన్ని హేళన చేయడం ప్రారంభించారు. తండ్రి ఆఖరికి తన కొడుకుని అలా చూస్తూ దుఃఖంతో అలా ఉండిపోయాడు. తండ్రి ఎందుకు అనుకుంటారు తన కొడుకుని త్యాగం చేశాడు చెప్తారా? ఎందుకు తన కొడుకుని త్యాగం చేశాడు చెప్తారా? ఎందుకు చేశాడు? ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ మీకు అర్థమైందా? అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని ఎందుకు పంపించాడో తెలుసా ఇక్కడికి? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు తన కుమారుణ్ణి ఎందుకయ్యా ఈ లోకానికి పంపించాడయ్యా అంటే అందరూ రక్షించబడాలని తన కుమారుని సైతం బలిగా అర్పించడానికి సిద్ధపాటు కలిగి దుఃఖముతో ఆయన పంపించి ఉన్నాడు. దానికి ఏకైక రీజన్ మనమందరం రక్షించబడాలన్న కోరిక. ఇది నా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో నువ్వు తెలుసుకున్నావా? యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన ఏ పని చేయడానికి వచ్చాడో, ఆయన ఏ రీతిగా ఎలా జీవించి ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో ఆ విషయాన్ని నువ్వు తెలుసుకుంటున్నావా? ఈరోజు చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే నామకార్థమైన భక్తి చేస్తూ ఉన్నాం. చాలా వరకు యేసు ప్రభు గురించి ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇది 14వ ప్రోగ్రాం దేవుని మహాకృపను బట్టి నెల 14 చోట్ల దేవుని సువార్త ప్రకటన చేసి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ చెప్తుంటే కొంతమంది ఎవడను నాకు చెప్పడానికి అంటున్నాడు, కొంతమంది కొట్టడానికి వచ్చేసారు, కొంతమంది హేళనకరంగా మాట్లాడడానికి వచ్చేసారు. నాకు అనిపించింది, ప్రభువా మీ త్యాగం ఇంకా ఈ బిడ్డలకు అర్థం కావట్లే, మీ ప్రాణ త్యాగం ఇంకా వీళ్ళకి అర్థం కావట్లే, వీళ్ళకి ఇంకా నీ గురించి తెలియట్లేదు నాయనా. నువ్వు ఇంత త్యాగం చేసినా ఆ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు ఎలాగైతే తన తండ్రిని అలా హేళన చేశారో వీరు కూడా అలా హేళన చేస్తున్నారు ప్రభువా, వీరు తెలియకనే చేస్తున్నారు, వీరిని క్షమించు ప్రభువా అని ఒక మాట లోపల అనుకోవడం తప్ప చేసేది ఏం లేకుండా పోయింది. కానీ ఒక మాట మీకు మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ చాలామంది దేవుడు నమ్మిన వారే ఉన్నారు కనుక ఒక మాట మీరు చెప్పగలను. అన్ని జనులు అంటే తెలుసుకోలేకపోతున్నారు, మరి మీరు తెలుసుకున్నారా? మీరు తెలుసుకున్నారా? యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, కానీ యేసయ్య త్యాగాన్ని గుర్తించగలుగుతున్నామా లేదా? యేసయ్య త్యాగం ఎంత గొప్పదో, అసలు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో, యేసు ప్రభు వారు ఎందుకు మరణించారో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అసలు యేసు ప్రభు వారు పుట్టిందే మరణించడానికి, ఆయన పుట్టిందే మరణించడానికి. ఈ రోజున ఆయన ఎందుకు పుట్టాడో కొన్ని విషయాలు, మూడు విషయాలు చెప్తాను. సమయం లేదు, 20 నిమిషాల్లో నేను ప్రసంగాన్ని ముగించేస్తాను. చూడండి ఎందుకు పుట్టాడయ్యా అంటే, చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. 1 యోహాను 1వ అధ్యాయం తీసారా? అందరూ తీయండి. 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. చదవగలిగిన వారు చదివి వినిపించండి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును
వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన, బాగా వినండి ఇక్కడ నుండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడిగా చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మనలందరినీ పవిత్రులుగా మార్చడానికి. ఎలాగయ్యా వచ్చి అలా అంటే మనం పరిశుద్ధులము కాము, లేకపోతే ఇంకొకటి చేస్తే పరిశుద్ధులము కాము, ఇంకేమైనా కార్యము చేస్తే పరిశుద్ధులము కాదు. ఆయన చచ్చిపోతే, ఆయన రక్తము కారుస్తే అప్పుడే పరిశుద్ధులం మనం అవుతాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడయ్యా అంటే చనిపోవడానికి వచ్చాడు. ఆయన రక్తము కార్చడం ద్వారా, ఆయన ప్రాణం అర్పించడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, ఆయనే మరణానికి వెళ్ళిపోవడం ద్వారా, తన రక్తము ద్వారా ప్రతి మనిషికి ఏం కలుగుతుందట? ఏం కలుగుతుందట? అక్కడ రాయబడిన మాట చూద్దామా? ఏం కలుగుతుందట? పాపముల నుండి మనలను పవిత్రుడుగా, నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, మనల్ని పవిత్రులుగా చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు. ఎలాగా? పరిశుద్ధులంగా, పవిత్రులంగా. ఈరోజు మనం పవిత్రంగా లేకపోతే, ఈరోజు మనం పరిశుద్ధంగా లేకపోతే ఆయన చేసిన స్థిర త్యాగానికి అది వృధా. కానీ ఈరోజు మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా లేదా, ఈరోజు నీతిమంతులుగా మనం బ్రతుకుతున్నామా లేదా, ఈరోజు మనం ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే యేసు ప్రభు వారు అంటున్నారు, నా రక్తము ద్వారా, ఇదిగో నేను రక్తము కార్చడం ద్వారా ప్రతి మనిషి పాపములు తొలగించబడి వారు పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చబడతారు. అందుకే నేను పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చాను. పరలోకమును విడిచి ఈ లోకానికి నేను వచ్చాను. ఒక మనుషుడిగా రావాల్సిన పరిస్థితి ఏంటంటే ఆయనకి, బైబిల్లో ఒక మాట రాయబడింది, అద్భుతమైన మాట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. పాస్టర్ గారు ఉన్నారు, ఇలా కూర్చున్నారు. ఎక్కడి నుండి కూర్చున్న ఈ స్థానాన్ని ఏమంటారు? ఈ కుర్చీని ఏమంటారంటే, నిలబడితే కాదు, నిలబడితే ఇంత హైట్ ఉంటారు మా లయ్య గారు. కూర్చున్నారు. ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నారు. ఇది సింహాసనం అంటే ఏంటిది? ఇది ఆకాశం కదా. కాలు ఎక్కడ పెట్టుకున్నారు? ఇప్పుడు చెప్పండి, ఈ మోకాలు దగ్గర నుండి అరికాలు వరకు ఎంత దూరం అయ్యా అంటే, ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరం ఉంది. ఇప్పుడు దేవుణ్ణి ఊహించుకోండి మీరు ఒకసారి. బాలయేసుగా ఊహించుకున్న కాలం సరిపోయింది. ఇప్పుడు ఊహించుకోండి, ఆయన మోకాలు దగ్గర నుండి పాదముల వరకే ఆకాశం నుండి భూమి వరకు దూరం అయితే, మరి అంత మహోన్నతుడైన దేవుడు, అంత శక్తిమంతుడైన దేవుడు, ఆకారమందు అంత ప్రభావం కలిగిన దేవుడు, శక్తి యందు అంత ప్రభావం కలిగిన దేవుడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన గొప్ప దేవుడు, ఒక అల్పమైన స్వల్పమైన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకయ్యా అంటే, నా కొరకు నీ కొరకు చచ్చిపోవడం కోసం. బా, ఏంటండి అంత తగ్గింపు? ఎందుకండి అంత త్యాగం? ఎందుకండి అంత సమర్పణ? ఒకటే, నా పిల్లలు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. ఒకటే అని కోరుకుంది, నా బిడ్డలు నా పోలికతో ఉన్నవారు నరకంలో ఉండడం నాకు ఇష్టమో లేదు. అందుకే ప్రాణత్యాగం చేయడానికి వచ్చి ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి లోకానికి వచ్చాడు. బయట ఉన్న వాళ్ళు వింటున్నారా? పరిశుద్ధులుగా మార్చడానికి దేవుడు నెంబర్ 1 వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ఎందుకు పుట్టాడు? ఒకటి చెప్తారా? నేను ఎల్కే స్టూడియోలో చెప్పినాడే చెప్తా, మీరు ఏమైనా అనుకోండి. ఒకటి, పరిశుద్ధులుగా మనల్ని ఆయన తీర్చిదిద్దడానికి వచ్చాడు. రెండవదిగా మనం చూద్దాం ఒక మాట. చూడండి, రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై, బాగా వినండి మాట, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే ఆల్రెడీ చచ్చిపోయిన వారిగా, డెడ్ బాడీస్గా ఉండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, ఆయన అనగా తండ్రి అయిన దేవుడు, క్రీస్తు అంటే కుమారుడు, కుమారుడితో కూడా బ్రతికించాడు. యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చి పుట్టి చచ్చిపోయి తిరిగి లేస్తే తప్ప మనకు జీవం లేదు. హల్లెలూయా. మనకు జీవం కలగాలంటే ఆయన తన జీవాన్ని కోల్పోవాలి, ఆయన చనిపోవాల్సిందే. ఎందుకు పుట్టాడయ్యా అంటే
చచ్చిపోవడానికి పుట్టాడు ఆయన. చచ్చిపోతే కానీ మనకు జీవం రాదు. చాలామంది అంటారు యేసయ్య చేతగానోడండి, ఆయన కొడతంటే ఏం చేయలేకపోయాడండి, సిలవేస్తంటే ఏం చేయలేకపోయాడండి, ఆయన ఏం దేవుడండి, ఆయన చస్తే కానీ నీకు నాకు జీవం లేదు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి వలె ఉన్నాం. అపరాధాలు పాపాలు మనుషుల్ని ఏం చేస్తాయంటే చంపేస్తాయి, ఇంకేయో చంపవు. అపరాధాలు పాపాలు మనుషుల్ని ఏం చేస్తాయి? చంపేస్తాయి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని ఆయన క్రీస్తు కూడా బ్రతికించడానికి ఆయన మరణించాడు. హల్లెలూయా. యేసయ్య మరణించడానికి ప్రాధాన్యమైన కారణం రెండోదిగా మనం చూస్తే ఎందుకయ్యా అంటే జీవింప చేయడానికి. రెండోదిగా చెప్పాలా, 5 నిమిషాల్లో ముగిస్తాం, మీరేం కంగారు పడకండి. 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఎందుకట? జీవింప చేయడానికి. ఏం చేయాలా? ఫస్ట్ నెంబర్ 1, ఎందుకు ఆయన పుట్టాడు? మనల్ని నీతిమంతులుగా అనగా పరిశుద్ధులుగా మార్చడానికి. రెండోదిగా మనల్ని జీవింప చేయడానికి. అంటే అపరాధాలు కానీ పాపములు కానీ నిన్ను చంపేయలేవు. ఎందుకంటే సాతానును చితగొట్టగలిగిన శక్తి ఆయనలో ఉంది. ఇక అపరాధాలు పాపాలు నిన్ను ఏమాత్రము తాకక, అవి ఏమాత్రము నిన్ను హాని చేయక ఉండడానికి దేవుడు ఏం చేశాడయ్యా అంటే ఆయన మరణించాడు. అర్థమవుతుందా? మనుషుల్ని అపరాధాలు పాపాలు చంపేస్తూ ఉన్నాయి. అందుకే ఆయన వాటిని నుండి మనల్ని జీవింప చేయడానికి ఆయనే మన కొరకు బలియాగం చెందాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో అర్థమవుతుందా? రెండోదిగా జీవింప చేయడానికి. మూడోదిగా మీకు చూపిస్తాను ఒక మాట, ఒక్కొక్క రెఫరెన్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. మూడోదిగా మనం చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అందరిని తీయండి అమ్మా, అందరు తీయాలి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తీసారా? ఓకే, డన్. చూడండి, చదువమ్మా. కాబట్టి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వింటారని నేను భావిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ మాట మీకు అర్థం కావాలి. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు అంటే మనమే, ఆ పిల్లలు అంటే మనమే. మనమందరం ఎలా ఉన్నాం? రక్త మాంసము కలిగిన వారు ఉన్నాం. ఇక్కడ రక్తం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? నువ్వు ఇక్కడ కూర్చో, నీకోసం 108 రావాల్సిందే. ఒకవేళ రక్తం నీకు లేదు, తగ్గుతేనే తట్టుకోలేవు, అసలు లేకపోతే ప్రాణంతో ఉండవు నువ్వు. ఇక అర్థమవుతుందా? అందుకే బైబిల్ చెప్తుంది రక్తం ప్రాణం కనుక రక్తాన్ని మీరు తినవద్దు అని చెప్పాడు దేవుడు. సరే, ఏది ఏమైనా రక్త మాంసాలు ఉన్నాయా లేవా? అంతగా డౌట్ ఉంటే గిల్లుకోండి గట్టిగా. మీకు అంత డౌట్ ఉంటే గిల్లండి. రక్తం ఉంది, మనకేమున్నాయి? మాంసం ఉంది. ఇప్పుడు చూడండి, అయితే రక్త మాంసము గలవారు గనక ఆ ప్రకారమే మానవుడు ఏ రీతిగా అయితే రక్త మాంసాలు కలిగి ఉన్నాడో ఆ ప్రకారమే, అంటే మానవుడు ఎలాగైతే రక్త మాంసాలు కలిగి ఉన్నాడో అదే ప్రకారముగా మరణము యొక్క బలము గలవాణిని, అనగా ఇప్పుడు చెప్పండి, మరణం యొక్క బలము కలిగింది ఎవరికి? మరణానికి తీసుకుపోయే బలం ఎవరికి ఉంది? ఎవరికి? బయట ఉన్నోళ్ళు అయితే అస్సలు మాట్లాడలే, నాకు కనబడుతున్నారు కానీ వినపడట్లే. ఎవరికి? అపవాదికి ఉంది. మరణింపజేసే శక్తి బలం ఎవరికి ఉందయ్యా అంటే అపవాదికి ఉంది. అందుకే అక్కడ రాస్తూ ఉన్నమాట ఏమంటున్నాడంటే, ఇదిగో మరణము యొక్క బలము గలవాడిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయాలి. ఇప్పుడు యేసు ప్రభువు వారు పుడితే అయిపోలే, అపవాది నశించదు. యేసు ప్రభువు వారు పుట్టినంత మాత్రాన అపవాది నశించదు. ఎప్పుడు నశిస్తుంది? యేసయ్య మరణిస్తే అపవాది నశిస్తుంది. గట్టిగా దేవుని చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్దాం. యేసయ్య పుట్టింది ఎందుకయ్యా అంటే చచ్చిపోవడానికి. ఆయన చనిపోతే గాని అపవాది ఓడిపోదు. మరి రక్తము చిందించబడాలన్న రక్త మాంసాలు అవసరం, మరణం రావాలన్నా ఆత్మకి మరణం ఉండదు కదా. అందుకే ఆయన ఏం చేశాడంటే మానవుని యొక్క రూపాన్ని, మానవుని యొక్క శరీర ఆకారాన్ని, మానవుని యొక్క రక్తాన్ని మాంసాన్ని కలిగిన వాడిగా మరియ గర్భములో 2024 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. యేసయ్య పుట్టడానికి ప్రాధాన్యమైన కారణం ఇదే. మానవుడిగానే ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇందుకే రావాల్సి వచ్చింది.
ఆయన మానవుడిగా రాకపోతే రక్త మాంసాలు ఉండవు. ఆయన మానవుడిగా రాకపోతే మరణం ఉండదు. ఎప్పుడైతే యేసయ్య మరణిస్తాడో అప్పుడు సాతానుకు ఏం కలిగిద్దట? అక్కడ రాశాడు, అపవాదికి నాశనం. అర్థమవుతుందా? అపవాదిని నశింపజేయాలంటే యేసే చనిపోవాలి. అందుకు యేసు ప్రభు వారు వచ్చారు ఈ లోకానికి. అందుకే చూడండి, ఆ మాట మళ్ళీ చదువుదాం. అయితే అక్కడ రాస్తా ఉన్న మాట చదువుదామా? మరణింప చేయడానికి జీవిత కాలమంతయు మరణ భయము చేత. జీవిత కాలమంతా అంటే జీవిత కాలమంతా ఎప్పుడు మనం ఎట్లా బతుకుతాం? పోతామో ఏంటో, ఎప్పుడు చేస్తామో ఏంటో, ఏమైపోతామో ఏంటి, ఇదే కదా మన ఆలోచన అంతా కదా. పొరపాటున అంటారు, ఒకవేళ నేను పోతే అంటే అయ్యా అట్టనొద్దయ్యా. ఎందుకు భయం? లేదండి, నిజం కదా. ఎందుకంటున్నాను అంటున్నావు? అట్టనొద్దు. ఎందుకంటే మనకు మరణం అనే భయం. నేను కూడా చచ్చిపోవడానికి ట్రై చేశా. నాకు ఎందుకురా నాయన ఈ జీవితం అని. నా యవ్వన కాలంలో నేను పడకూడనని బాధలు పడ్డప్పుడు నాకు అనిపించింది సూసైడ్ చేసుకుంటే అయిపోతుందిలే. వెళ్ళాను, మాకు పట్టాల దగ్గర ఉంటాయి ఖమ్మంలో. అలా వెళ్ళాను, ట్రైన్ వస్తే ఎప్పుడు పడిపోదామా అని. కానీ నాకేం అర్థం కాలేదు. ట్రైన్ సౌండ్ వస్తూ ఉంది, అది వస్తూనే ఉంది. నేను పడిపోదాం అనుకున్నాను, కాస్త ఆటోమేటిక్గా నా అడుగులు వెనక్కిపోయినాయి. నాకు అనిపించింది తర్వాత, నేను ఎందుకు పడలేదా అని ఆలోచిస్తే ఎక్కడో లోపల చావాలని కోరుకున్నప్పటికీ లోపల ఏముంది? మరణ భయం ఉంది. ఏముంది? మరణ భయం. అందుకే దయచేసి మనం ఆలోచించాలా, అర్థం చేసుకోవాలా. మరణ భయాన్ని తొలగించడానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఇక్కడ? ఆయనే మరణించాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి మరణ భయం ఉందా? లేదండి? లేదా ఉందా? చేతులు ఎత్తారా? ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? మరణ భయం నాకు ఉందండి. ఎవరికి ఉంటుందో తెలుసా మరణ భయం? చస్తే నేనేమైపోతానో అనుకునేవాడికి ఉంటుంది మరణ భయం. చస్తే పరలోకం పోతావు అనుకున్నవాడికి ఏమంటుంది చెప్పండి? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? బ్రతుకుట క్రీస్తే మేలటైంది. అంతే మరి. ఆయనకు తెలిసిపోయింది, మరణ భయం లేదు ఇక. చస్తే ఏసై కాడు ఉంటా, బతుకుతే ఏసై పని చేస్తా. అంతమించి ఇంకోటి ఏం లేదు. చాలామంది నేను సువార్తలకి కొత్త ప్రాంతాలకి, ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటే చాలామంది దైవ సేవకులు నన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తూ కొంతమంది చెప్తారు, నువ్వు చాలా ధైర్యంగా వెళ్తున్నావు అని చెప్పి కామెంట్ పెడతారు. అలా మెసేజ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, బతుకుతే ప్రభు దగ్గర ఉంటాం, బ్రతుకుతే ప్రభు పని చేస్తాం, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అంతకంటే గొప్ప ధన్యత ఏముంది? నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు ఎందుకు వచ్చాడయ్యా ఈ లోకానికి అంటే, మూడోదిగా అపవాదిని నశింపజేయడానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? అపవాదిని నశింపజేయడానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మీకు అర్థమైంది. ఏమర్థమైంది? ఒకటి, ఆయన మానవుడికి ఎందుకు పుట్టాడయ్యా అంటే, ఒకటి పవిత్రులుగా చేయడానికి, రెండోదిగా జీవింప చేయడానికి, మూడోదిగా అపవాదిని నాశనము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, నేను ఎలాగైతే మరణాన్ని జయించానో మీరు కూడా మరణాన్ని జయిస్తారు. నేను ఎలాగైతే అపవాదిని నాశనం చేశానో మీరు కూడా అపవాదిని తొక్కగలరు అని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? మీరు కూడా జీవము కలిగిన వారిగా ఉండగలరు. అది ఎప్పుడయ్యా అంటే, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి, మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తమై నువ్వు ఎప్పుడైతే బాప్తీసములోనికి వస్తావో అప్పుడు ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి. ఒకవేళ నేను రాను అంటే ఇది ఏదియూ నీకు వర్తించింది కాదు. అది మాత్రం క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ మాట స్పష్టంగా మీ హృదయంలో పెట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అందరం కూడా లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. యేసయ్యా మీరు నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు, స్తోత్రాలు. అడుగుదామా, దేవునితో మాట్లాడదామా? ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. అయ్యా, నువ్వు నా కొరకు ఎందుకు పుట్టావో నేను తెలుసుకున్నా. నా కొరకు నువ్వు ఎందుకు మరణించావో నేను తెలుసుకున్నాను. నీవే గనక ఈ లోకానికి రాకపోతే మా పరిస్థితి ఏమవునో అది మేము బాగా తేటగా తెలుసుకున్నాం నాయన. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడుస్తూ ప్రభు సన్నిధిలో మనం దేవునితో ఒక మాట చెప్దామా? థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు.
నీవే గనక ఈ లోకానికి రాకపోతే అపవాది నన్ను నాశనం చేసేది. నీవే గనక ఈ లోకానికి రాకపోతే మేము ఎంతో దౌర్భాగ్యులముగా అయిపోవాళ్ళం ప్రభు. నీవే గనక ఈ లోకానికి రాకపోతే అయ్యా నేనేమైపోదును అయ్యా, నా పరిస్థితిని నీవు సరిచేయండి. సొంత రక్షకుడిగా నేను అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మారు మనసు పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు మీ విలువ నేను తెలుసుకున్నా. మీరు ఎందుకు వచ్చారో, ఎందుకు పుట్టారో ప్రతిదీ మేము తెలుసుకున్నాం. పవిత్రుడిగా చేయడానికి మీరు పుట్టారని, మమ్మల్ని జీవింప చేయడానికి మీరు పుట్టారని, అయ్యా అపవాదిని నాశనం చేయడానికి పుట్టారని మేము తెలుసుకున్నాం. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఇక మీదట మేము ఎంత మాత్రము రక్షణ పొందడానికి నిర్లక్ష్యము చేయక, నేడే రక్షణ తినమన్నట్లుగా ఈరోజే బాప్తిసం పొందిన వారు పొందుకోవడానికి సహాయము దయచేయండి. ప్రేరణ కృప చేత నింపమని బ్రతిమిలాడుతున్నాను ప్రభువా. అయ్యా మీ సహాయము చేత నింపండి, మీరు నడిపించండి. ఆత్మస్వరూపు ఈరోజు మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని దర్శించారు, హృదయాలను సరిచేయడానికి సిద్ధపడుతున్నారు. అందును బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. మీకే మహిమ ప్రభావములు చెల్లును గాక. ఎవరైతే ఇంకా బాప్తిసం పొందిన వారు ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందక ఉన్నారో, దేవుడు ఈ దినాన నీతో మాట్లాడితే నీ కుడి హస్తాన్ని పైకి లేపి, ప్రభువా నేను బాప్తిసం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నిన్ను నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ పాత సంవత్సరంలోనే నా బ్రతుకుని మార్చుకుంటాను యేసయ్య అని ఎవరైనా సిద్ధపాటు కలిగిన వారు ఉంటే మీ కుడి హస్తాన్ని ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఇంకా ఆత్మీయ స్థితిలో పడిపోయి ఇంకా దిగజారిన స్థితిలో ఉన్నారా, అయితే దేవుడు నీతో మాట్లాడాడు, ఇది మంచి సమయం, ఇప్పుడే నీ హృదయాన్ని దేవుడికి అర్పించు. నీ హృదయం మీద చెయ్యి వేసుకొని నీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పరిశుద్ధుడా వందనాలు యేసయ్య. ఎవరైతే మారు మనసు కొరకు ప్రభువా ప్రకటించమని మీరు మాకు చెప్పారు, అదే మాట స్పష్టంగా మేము తెలియచేసి ఉన్నాం. ఏ బిడ్డలైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరి మీద మీ కృప ఉండును గాక, రక్షించబడుదురు గాక. ఎవరైతే ఆత్మీయ స్థితి నుండి దిగజారిపోయి పడిపోయిన వారు ఉన్నారో వారు హృదయం మీద చేయి వేసుకొని ప్రార్థిస్తున్నారు, వారు ఇప్పుడే బలపరచబడుదురు గాక, వారు స్థిరపరచబడుదురు గాక, మీ రాకడ వరకు నిలుచుదురు గాక. అయ్యా మీకు వందనాలు, మీ సాక్షులుగా బ్రతుకుదురు గాక. ఈ దినమున మీరు నాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వేలాది స్తోత్రము చెప్తూ యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దామా? ఆమేన్. హల్లెలూయా.